ఆర్ మాధవన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రజెంట్ ఆయన యాక్టింగ్తోని కానీ అన్నిటితోని మనల్ని మెప్పిస్తూ వస్తారు. లాస్ట్ సైతాన్తోనైతే లైక్ అసలు ఇదేం సినిమా రా నాయన అన్నట్టుగా అయితే ఆయన మొత్తం ఫ్యాన్స్ అందరూ ఆయన దిక్కు మలుచుకున్నారు. ప్రజెంట్ ఆయన చేసిన కొన్ని కమెంట్స్ మాత్రం అసలు అంటే వినాలంటే ఏంటి ఇట్లా మాట్లాడుతుందని అనిపించింది. ఓపెన్ హ్యామర్, అదేవిధంగా జోకర్ 2 ఈ 2 సినిమాలు అసలు హాలీవుడ్ మంచిగా సినిమా తీయలేకపోతుంది, ఎందుకు ఈ లాస్ట్ వచ్చిన 2 సినిమాస్ నన్ను అంతగా ఆకట్టుకోలేకపోయాయంటూ సంచలనంగా వ్యాఖ్యలు చేశారు. మీ అభిప్రాయం ఏంటి? హాలీవుడ్ బ్యాక్ అంటే వెనకబడిపోతుంది అనుకోవచ్చా? సో ఖచ్చితంగా, ఎందుకంటే హాలీవుడ్ వాళ్ళ దగ్గర కూడా ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎట్లా నడిపిస్తారో ఒక ప్రొడక్షన్ హౌస్ అట్లా నడిపిస్తారు వాళ్ళు. సో వాళ్ళు చెప్పింది, వాళ్ళు ఏదైనా కావాలి అంటే దే విల్ ప్రొవైడ్. డైరెక్టర్ కానీ హీరోకి కానీ వాళ్ళు ఏది కావాలంటే అది ఇస్తారు. ఎంత బడ్జెట్ కావాలంటే అంత విఎఫ్ఎక్స్ స్కోప్ ఇస్తారు, షూటింగ్ చేసుకోవడానికి ల్యాండ్ ఇస్తారు, ఇంత చేసి పెడతారు అనమాట. సో అందువల్ల వాళ్ళ అవుట్పుట్ అనేది ఫస్ట్ నుంచి కూడా చాలా బ్రిలియంట్గా వస్తుంది. ఇది తప్పు అని మనం వేలెత్తి చూపించినాం వాళ్ళ డైరెక్షన్లో. సో ఒక చిన్న స్థాయి డైరెక్టర్ కూడా చాలా బాగా తీయగలుగుతారు హాలీవుడ్లో. సో మన దగ్గర ఏంటంటే ఏదో ఒకటి లోపం, విఎఫ్ఎక్స్ లోపము, గ్రాఫిక్ డిజైనర్ లోపము, ఎడిటర్ లోపము, లేదా మ్యూజిక్ డైరెక్టర్ లోపము, ఏదో ఒక లోపం అయితే ఎతకచ్చు మన ఇండియన్ సినిమాల్లో. అక్కడ నుంచి మనం ఎతకడానికి ఏముండదు. బట్ అట్లాంటి ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా కానీ కథలు, స్టోరీలు అనేవి అయిపోయినాయి. ఇంకా ఎంతసేపు న్యూయార్క్లో ఉన్న ప్రపంచాన్ని అవెంజర్స్ కాపాడటం, ఈ డీసీ మార్వెల్ ఈ తప్ప సినిమాలు చూసే విధంగా అయితే అక్కడ నుంచి ఒక మంచి ఇదివరకు ఒక ఫ్యామిలీ మొత్తం నార్నియా లాంటి సినిమాకి వెళ్ళేవాళ్ళు. అంటే అది హాలీవుడ్ని పరిచయం చేసేవాళ్ళు. మన ఇంట్లో వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళి ఇది నార్నియా, ఇది స్పైడర్ మ్యాన్, ఇది ఐరన్ మ్యాన్ ఇట్లా పరిచయం చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకా క్యారెక్టర్లు వాళ్ళు రాయడానికి కూడా లేవు అనమాట, మొత్తం అయిపోయినాయి. అండ్ మన ఇండియా వాళ్ళు కొత్త కొత్త ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. అంటే మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కానీ, తమిళ వాళ్ళు కానీ, కర్ణాటక వాళ్ళు కానీ. ఇప్పుడు కేజీఎఫ్ అనే సినిమా ఏదైతే ఉందో, ఈవెన్ అది హాలీవుడ్ని కూడా అంటే అంతకన్నా మించి కూడా చాలా బాగా చేస్తున్నారు. హీరో యాటిట్యూడ్ కానీ, ఆ స్టోరీ పాయింట్ కానీ, గోల్డ్ గురించి అట్లా ఇది వరకు అక్కడ హాలీవుడ్లో కూడా రాని విధంగా మన సినిమాలు అయితే రూపుదిద్దుకుంటున్నాయి అనమాట ఖచ్చితంగా. సో మరి ఈవెన్ వాళ్ళకు కూడా కథలు లేవు, మన దగ్గర ఉన్న కథలు కూడా వాళ్ళ దగ్గర లేవన్నమాట. సో వాళ్ళు అంత ఖర్చు పెట్టి ఇప్పుడు సినిమా ఇది తీస్తే బాగుంటుందా లేదా, అది ఆడుతుందా లేదా కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళది మొత్తం ఒక 30-40 వేల కోట్ల బిజినెస్ జరిగేది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర కథలు లేవు, ఖచ్చితంగా మంచి సినిమాలు తీయలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఎక్కువగా ఈ మధ్య యానిమీకి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొరియన్ సినిమాల ప్రభావం కూడా మన ఇండియన్స్ మీద పడింది. సో హాలీవుడ్ మూవీస్ అనేది తగ్గిపోయినాయి. మన లయన్ కింగ్ సినిమా కూడా మహేష్ బాబు గారు డబ్బింగ్ చెప్పారని చూసారు తప్ప ఆ సినిమా చూసే ఇంట్రెస్ట్ అయితే ఎవరికి లేదు. చాలా మంది పార్ట్ 1 చూడకుండా కూడా పార్ట్ 2 కెళ్ళి చూసారు. సో ఇప్పుడు మాధవన్ గారు చెప్పింది అదే, వాళ్ళ దగ్గర కంటెంట్ అయిపోయింది. ఒక 5 yearsగా మంచి సినిమాలు ఏం రావట్లేదు. రీసెంట్గా వచ్చిన ఓపెన్ హైమర్, జోకర్ 2 అయితే నన్ను ఇంప్రెస్ చేయలేదు అవి అని ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. అండ్ నేను మాధవన్ గారితో యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఇండియన్ సినిమాలో ఇప్పటికీ ఒక మంచి టేస్ట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మాధవన్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మంచి ఎఫర్ట్స్ పెట్టి మంచి స్టోరీ ప్రయత్నం, రాకెటరీ మూవీ అంత బాగుంటుంది అసలు. ఆయనకి ఇట్లా జరిగింది, ఒక అన్టోల్డ్ స్టోరీ చెప్పబడటం నిజంగా. అట్లానే మీరు చెప్పిన సైతాన్ ఏదైతే ఉందో అది కానీ. సో అంతకుముందు శబ్దం అనేది ఒక సినిమా చేశారు. సో అట్లా నిశ్శబ్దం ఐ థింక్ అనుష్క అండ్ మాధవన్ ఆ సినిమా మొత్తం కూడా అన్నీ కూడా ఒక మంచి సెలెక్టివ్గా వెళ్తున్నారు. ఒకప్పుడు అమ్మాయిలు ఆయన వాల్ పోస్టర్ చూస్తేనే అంటే లవ్లో పడిపోయారు అనమాట. ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు అభిమానులంతా కూడా హీరోయిన్లకు ఎట్లా అట్రాక్ట్ అవుతారో, ఇటు సైడ్ అమ్మాయిలందరూ కూడా యూత్ అంతా కూడా కాలేజ్ టైంలో కానీ ఆ మాధవన్ గారు పోస్టర్లు కానీ, స్టిక్కర్లు అంటించుకోవడం కానీ, బుక్స్ మీద ప్యాడ్ల మీద అంత అభిమానం ఉండేది ఆయన అంటే. ఒకప్పుడు సఖీ కానీ, ఆ టైంలో చెలియా కానీ, ఆ సినిమాలు కానీ ఒక ఊపిరని చెప్పొచ్చు. సో తర్వాత కొంచెం పెద్ద అవుతూ కూడా నాలెడ్జ్ ఉంది సినిమాలని మంచి సెలెక్టివ్గా వెళ్తున్నారు. అట్లానే వాళ్ళ అబ్బాయిని ఒలింపిక్స్లో పంపించడం కానీ, అక్కడ అతను ఒక ఇది చేయడం, ఎవరన్నా స్టార్ కిడ్స్ చూస్తుంటే విలాసవంతంగా బతుకుతున్నారు తప్ప ఇటు దేశానికి ఏం పేరు తెచ్చే విధంగా లేదు. బట్ ఈయన మాత్రం ఒక పద్ధతి ప్రకారం మన సనాతన ధర్మం నేర్పిస్తూ అతను ఒలింపిక్స్లో విజయవంతంగా చేస్తూ అంత ఒక తండ్రి ఎలా నిలబడాలో ఖచ్చితంగా అలా నిలబడుతున్నారు. సో ఆయన జడ్జిమెంట్ మీద కానీ, ఆయన చెప్పే మాటల మీద కానీ చాలా మందికి ఒక రెస్పెక్ట్ ఉంది. సో ఖచ్చితంగా హాలీవుడ్ వాళ్ళ దగ్గర కంటెంట్ అయిపోయింది అని ఆయన ఇప్పుడే చెప్పేశారు. రేపన్న రోజున అది ఇంకెవరన్నా మాట్లాడితే అది ఫస్ట్ మాట అవ్వదు. ఖచ్చితంగా ఆ మాట ఫస్ట్ చెప్పిన డేర్ ఉన్న యాక్టర్ ఎవరైతే మాధవన్ గారని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో ఆ డేర్నెస్కి హ్యాట్స్ ఆఫ్.